హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు స్టార్ట్ జై మనం న్యూస్. ఎన్కౌంటర్ పేరుతో ముందుకు వెళ్తున్న ఎంతోమంది నాయకుల్ని, కార్యకర్తల్ని, అదేవిధంగా సమాజ సేవకుల్ని పరిచయం చేసి ఎన్కౌంటర్ పేరుతో ముందుకు వచ్చిన స్టార్ట్ చేయమని ఇప్పుడు సీజన్ 2తో మీ ముందుకు రాబోతోంది. ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఆఫ్ ఇస్కాన్, నేను ఇస్కాన్ వద్దని చెప్పట్లేదు. నా బాధ ఏంటంటే 10 మంది కోసం బాధే నాది ఎప్పుడు కూడా. సార్ టీటీడీ వస్తే చరిత్ర నిలిచిపోతుంది. ఎవరి చరిత్ర నిలిచిపోతుంది అంటే శ్రీకృష్ణదేవరాయల చరిత్ర నిలిచిపోతుంది, పెనుగొండ చరిత్ర నిలిచిపోతుంది. వరల్డ్లో మళ్ళీ సెకండ్ పాయింట్ అవుతుంది. యాజ్ కియా వచ్చి మనం పెనుగొండ ఎంత హైలైట్ అయిందో అట్లా మన టీటీడీ వస్తే అదే వరల్డ్లో కనపడుతుంది. ఇంటింటికి జాబ్ వస్తుంది. 100% డెఫినెట్లీ. దేర్ ఈస్ నో డౌట్స్. ఇక్కడ వచ్చి అన్ఎంప్లాయ్మెంట్ అనేది ఉండదు. అన్ఎంప్లాయ్మెంట్ ఉండదు. పెనుగొండకు ఒక వాల్యూ వస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు మళ్ళీ పుడతాడు. మళ్ళీ 500 years చరిత్ర మళ్ళీ రిపీట్ అవుతుంది. సార్ టైం అనేది రివర్స్ తిరుగుతుంది. అది నాకు తెలిసిందంటే ప్రతి 500 yearsకి టైం రిపీట్ అవుతుంది. ఆ రిపీట్లో నా కోరిక 10 మంది కోసం ఒకటే కోరిక సార్, టీటీడీ రావాలా. అంటే ఎలాగా టీటీడీ రావాలని మీరు చెప్తున్నారు, ఓకే బాగుంది. అంటే ఇక్కడ టీటీడీ అంటే ఏ విధంగా రావాలి, ఏం చేయాలి సార్? ఇప్పుడు సెకండ్ రాజధాని, సెకండ్ తిరుమల కొండ మీరు చూసారంటే మీరు లోకల్గానే ఉండాలా. అలిపిరికి ఎట్లా మనకి తిరుమలలో స్టెప్స్ వస్తాయో ఇక్కడ కూడా సేమ్ స్టెప్స్ మన కోటకు ఉంది. అది నేను నడిచిన వాడిని, ఒకసారి కాదు ఎన్నోసార్లు నడిచాను. 2 times వెళ్ళాను. నేను ఎన్నోసార్లు నడుచున్నా. నడిస్తే సేమ్ ఎన్ని స్టెప్స్ వస్తాయో, ఏముంటుందో, కర్వ్స్ ఇవి అవి అన్నీ అట్లే ఉన్నాయి. మధ్యలో కూడా మన మండపాలు ఉన్నాయి సార్. ఎందుకు యూటిలైజ్ చేయము? ఇస్కాన్ వస్తుంది, నో డౌట్స్. ఇస్కాన్ వస్తుంది, ఏమొస్తుంది? శ్రీకృష్ణుడు వస్తాడు, కాదనట్లేదు. ఐఎమ్ నాట్ బ్లేమింగ్, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇస్కాన్. నా బాధ ఏంటంటే ఇస్కాన్ వస్తే వాళ్ళు అదొక చారిటబుల్ ట్రస్ట్, ఎవరికి పేరు సంబంధించి మాత్రమే ఉంటుంది తప్ప మనకు ఆధ్యాత్మిక కేంద్రంగా ఏం మారదు. ఎవరికి జాబ్స్ వస్తాయి? ద వన్ హూ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ట్రస్ట్ ఏం యూజ్? వాళ్ళకి కొండలు చాలా ఉన్నాయి. అంటే నేను ఇస్కాన్ని నేనేం చెప్పట్లేదు, ప్లీజ్ నన్ను డోంట్ టేక్ మీ రాంగ్. నా బాధ ఏంటంటే థ్యాంక్స్ గివింగ్ పురాతనమైనది మళ్ళీ బ్యాక్ రావాలనేది. ఇప్పుడు టీటీడీ కానీ ఇది సెకండ్ తిరుమల, మళ్ళీ సెకండ్ బాలాజీ లాగా స్టాచ్యూ కట్టి ఆ గుడిలాగా రెడీ చేస్తే ఎంతమంది బాగుపడతాం, ఎంత ఫండ్స్ రైజ్ అవుతాయి. అక్కడెక్కడో తిరుపతి బాగుపడింది సార్, నేను తిరుపతి 1 గడి చెప్తున్నా. తిరుపతి ఇప్పుడు సూపర్ డూపరు. అట్లాంటిది ఇక్కడ ఇంకోటి వస్తే రెండో తిరుమలగా కానీ రెడీ చేస్తే ఆధ్యాత్మిక కేంద్రం అవుతుంది, ప్రాంతం అవుతుంది, ఎంప్లాయ్మెంట్ అవుతుంది, డెవలప్మెంట్ వస్తుంది. చెడిపోయిన గుళ్ళు బాగుపడతాయి, పూజారులు బాధపడరు, మనము దర్శనాలు చేసుకుంటాం, మనం వెహికల్స్ పెట్టుకుంటాం, ఇది పెట్టుకుంటాం, అది పెట్టుకుంటాం సార్. వాట్ నాట్ ఈ విధంగా అది మీరు చెప్పే విధంగా చూస్తే మనకు ఆ కాలంలో చరిత్ర గురించి తీసుకున్నామంటే దాదాపు పెనుగొండ 367 గుళ్ళు ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. మనం సంవత్సరం అంతా ప్రతిరోజు ఒక గుడి తిరిగినా కూడా మేము చదువుకునేది మాకు తెలిసిన విధానం కొందరు పెద్దవాళ్ళు చెప్పడం, ఒక్క రోజు ఒక గుడి తిరిగినా కూడా సంవత్సరం అంతా తిరిగినా ఒక రోజు మిగిలిపోదు, గుడి మిగులుతుంది అంటే రోజు కంప్లీట్ అయిపోతాయి. 365 days మనకు ఇలా అనుకున్నామంటే అంటే అంత ప్రఖ్యాత గాంచిన ప్రాంతంలో ఇప్పుడు 305 కూడా నేనైతే ఎక్కడ చూడలేదు, విన్నాను కానీ మనం ఎక్కడ పోలేదు. దానికి ఎందుకంటే మీరు చెప్పే విధానం కనుమరుగైపోతుంది. అక్కడ దాన్ని పట్టించుకునే నాదుడు లేడు, ఆ గుళ్ళు పూజలు చేసేవాళ్ళు లేరు. 100% సార్. ఒకప్పుడు చరిత్ర అంటే బుక్కుల్లో ఉండేది. ఇప్పుడు కమింగ్ ఇంకో 10-15 years 20 years జనరేషన్ మారిందంటే శ్రీకృష్ణదేవరాయలు ఎవరో కూడా తెలియదు అంటారు. అంతే కదా సార్. ఈరోజు ఒకప్పుడు వజ్రాలు అమ్మేవాళ్ళు, ఇప్పుడు టమాటాలు అమ్మేదానికి కూడా ఇంట్లో వాళ్ళకి కష్టమే. టమాటాలు కొనుక్కునేదానికే కష్టంగా ఉంది. ఒకప్పుడు వజ్రాలు అమ్మారంటే అప్పుడు అంత రిచెస్ట్ ప్లేస్ ఇది. రాసుల్ని రత్నాలుగా పోసి కరెక్ట్ గా సార్. మీరే చెప్పాలా మాకు, మేము ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చాం. అంత డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఎందుకు ఆ చరిత్రని పోగొడుతున్నాం? 2-3 క్యాపిటల్స్ అవసరం లేదు లోకంలో ఉన్న మన రాజకీయ నాయకులు సార్. నాది ఒక హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే జనాలు బాగుపడాలంటే హిస్టరీ ఉండాలా. హిస్టరీ లేకపోతే జనాలు బాగుపడరు జీవితంలో.
ఈ శ్రీకృష్ణదేవరాయలు కొండని మనం రెండో తిరుమల కానీ రెడీ చేసామంటే పెనుగొండ జీవితంలో చరిత్రగా నిలిచిపోతుంది. హిస్టారికల్ ప్లేస్గా నిలిచిపోద్ది, చరిత్ర నిలిచిపోతుంది. ఇప్పుడు లేపాక్షి ఉంది, ఎంతమంది పోతారు, ఎంత ఫండ్స్ రైజ్ అవుతాయి. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీ నుంచి ప్రతి ఒక్కరు లేపాక్షికి వెళ్తారు. ఆ లేపాక్షి ఎవరు ఇచ్చింది? శ్రీకృష్ణదేవరాయలు వాళ్ళు ఇచ్చింది. మరి అలాంటి దీన్ని ఎందుకు పట్టించుకోవట్లేదు? ఎందుకు మనది 5 acres ఇచ్చారంటారు ఇస్కాన్కి? నో, దట్ ఈస్ రాంగ్. బై పేపర్ వీ హ్యాడ్ గివెన్ ఓన్లీ 5 acres or 6 acres allotted to ఇస్కాన్ టెంపుల్. బట్ మొత్తం కొండ 500 ఎకరాలు 1000 ఎకరాలు ఉందో మొత్తం ఆయనకి హ్యాండ్ ఓవర్ చేసేసినట్టే కదా సార్. ఏం యూజ్? ఏం యూజ్ అది? అదే కానీ మనం ఏడుకొండల స్వామి రెండోది అయితే ఏమో సార్, నా తలరాతో దేవుడు పంపించిన దైవ భక్తో నాకు తెలియదు, ఎక్కడో పుట్టా ఎక్కడో పెరిగా, తెలుగు మాట్లాడటం చదివేది కూడా రానోడిని సరిగా, దేవుడు అంటే నమ్మకం లేనోడిని. కానీ ఇక్కడికి వచ్చాక నా లైఫ్ టర్న్ అయింది. నేను బతికిన దానికి మీనింగ్ కనబడుతుంది. 100%. ఇంత రిసార్ట్ ఉంది సార్, కొన్ని వేల మందికి, కొన్ని దీని ఓపెన్ ఫర్ ఎవ్రీబడి, నో టికెట్ నథింగ్. ఎవరు వస్తానో ఎవరు పోతానో కూడా తెలియదు. నేనే ఓనర్ నన్ను కూడా నమ్మేవాళ్ళు లేరు. మా అమ్మ నాన్నగారిని పిలిచి ఒక్కరోజు ఇక్కడ వచ్చి అన్నం పెట్టలేను నేను, వాళ్ళు చూడలేదు. ఎప్పుడు అడిగారు, గోపి ఒకసారైనా చూపి నువ్వేం చేస్తాను, బట్ తల రాత అంటాను చూడండి. మా అమ్మ మా నాన్నగారు రాలేకపోయారు, చనిపోయారు, అయిపోయింది. ఇంకా నేను ఉన్న దాంట్లో ఉన్న కొన్ని రోజులు బతికే ఎన్ని అన్నా ఉండేంటి. నా కోరిక ఒకటి సుబ్రహ్మణ్యం స్వామికి నేను థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే నాకు ఈ లైఫ్ ఇచ్చాడు. ఆయన గ్రాటిట్యూడ్ కోసము 120 feet హైట్ తమిళనాడులో రీసెంట్గా ఒక చోట కట్టారు సార్. ఐ డోంట్ నో ది ఎగ్జాక్ట్ ప్లేస్ అనేది. 120 feet హైట్ కట్టారు, ఓపెనింగ్ అయిపోయింది. ఆ కట్టిన అతను శిల్పి వాళ్ళ కాంట్రాక్ట్ తీసుకున్న వాళ్ళని మనం మన సైట్కి పిలిపించాము, ప్లేస్ చూపించాను, అన్నీ చూసుకున్నాము, ఓపెనింగ్ కూడా చేసుకున్నాము. 120 feet హైట్ కడితే, ఇక్కడ కడితే మనకి డైరెక్ట్గా హైవే కనబడతాడు స్వామి. మన ఏపీలో ఫస్ట్ హైయెస్ట్ సుబ్రహ్మణ్యం స్వామి. సో అయితే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని ఖచ్చితంగా ప్రతిష్ఠించబోతున్నారు. చేయాలా సార్? నా కోరిక అయితే అది. కోరికలు ఉంటాయి. 125 feet సార్, 125 feet హైట్ సార్. 120 ఆల్మోస్ట్ లైక్ అంత ఆశామాషి కాదు సార్. టవర్ అంత వస్తుంది. ఆ టవర్ని 3 times హైట్ పోతుంది సార్. ఆల్మోస్ట్ చెప్తున్నాను కదా, ఒక 20 store బిల్డింగ్ హైట్ ఉంటుంది. అది చాలా అంత ఆశామాషి విషయం కాదు కదా సార్. కాదు సార్, దేవుడు భక్తి సంకల్పం తెలుగులో అంటే సంకల్పించారు. యువర్ ఎయిమ్ ఇస్ దట్ వన్. ఎస్ సార్, అదొకటి. దేవుడి దయ, ఆయన ఏడుకొండల స్వామి రావాలి అనుకున్నారు అనుకోండి, దాన్ని ఎవరు ఆపలేరు. 100%. ఇంకా దాన్ని ఏం చేయలేరు. దాంతోపాటు మన బాబా ఫక్రుద్దీన్ గారు కానీ అందరిది ఒక వాల్యుబుల్ టౌన్ అవుతుంది సార్. సార్ చిన్న ఎగ్జాంపుల్ సార్, ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. ఇట్లో మీరు 3 సెంట్లు ఇల్లు కట్టాలనుకోండి, ఎంతమంది వాస్తు వాళ్ళకి చూపిస్తారు? చాలా మంది ఆర్టికల్ చూపించాలి, కరెక్టా? వాస్తువు చూపిస్తాము, ఇది ఉందా లేదని అంటాము, మంచి మంచి పూజారిని పిలిపిస్తాము, వాస్తుకి తలుపు ఇక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి, ఎక్కడ ఉండాలి అని అడుగుతారు. వాస్తు దోషం ఎన్ని చేయాలా, ఎన్ని మాట్లాడతాం మనం. ఓన్లీ ఒక 3 cents హౌస్ కట్టేదానికి, ఆ 3 cents ఇల్లు నీకు ఫ్రీగా వచ్చినా కూడా 20,000 30,000 పూజారి పిలిపించి నువ్వు చూపించుకుంటావు సార్. 100% కరెక్ట్. బిలీవింగ్ అంతే బిలీవింగ్. అట్లాంటి మనం ఈ కాలంలో ఉన్న జనరేషన్లో, ఇప్పుడున్న మోడర్న్ కల్చర్లో కూడా మనం వాస్తు మర్చిపోము. కానీ 600 years 700 years ఒక శ్రీకృష్ణదేవరాయలు ఒక రెండో రాజధాని చేయాలంటే ఆయన ఎంత వాస్తు చూపించుంటాడు. డూ యూ రియలైజ్ ఇట్? మనం ఒక్కసారి రియలైజ్ అయినామంటే అంత పెద్ద శ్రీకృష్ణదేవరాయలు ఎంచుకునేదానికి ఎన్ని రీజన్స్ ఉండాలా, ఎంత పవర్ ఉండాలా, అన్ని గుళ్ళకి చేసినప్పుడు ఎంత మంత్రాలు చెప్పి దాన్ని లేపి ఉండాలా, ఎంత లేపి ఉండాలి. ఇక్కడే అతను సంకల్పం చేసి వచ్చాడే దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసి అంటే మీరు చెప్పే విధంగా ఎంత మాంత్రికులతో కావచ్చు, మందులతో కావచ్చు, శాస్త్రజ్ఞులతో కావచ్చు, ఎంత జరిగి ఉండాలా. ఆ పవర్ అనేది ఎప్పుడు పోదు సార్. ఈజిప్ట్లో మమ్మీ అని ఎందుకు పెడతారు? సింపుల్ ఎగ్జాంపుల్, లెట్స్ టాక్ అబౌట్ ఫారెన్ కల్చర్. మమ్మీని ఎందుకు పెడుతున్నారు? ఇప్పుడు కూడా మమ్మీ ఎట్లా బతుకుంది? తరతరాలుగా అట్లా కూడా వచ్చాయి. అంతే. ఇప్పుడు మన బాబా ఫక్రుద్దీన్ గారు ఎక్కడో తిరుచినాపల్లి అక్కడ నుంచి కాదు సార్, విదేశం నుంచి ఇక్కడే ఎందుకు రావాలి, ఇక్కడే ఎందుకు సెటిల్ కావాలి? దేశాలని ప్రతి దేశం తిరిగారు ఆయన. ఎక్కడో ఇజ్రాయెల్ ఎక్కడో అతను ఇక్కడికి వచ్చారని చరిత్ర చెప్తుంది, నాకు తెలియదు. మన కాళేశ్వర స్వామి గారు కానీ, మన సత్యసాయి బాబా కానీ ఎంత పవర్ ఉండకపోతే ఆ పవర్ని మనం ఎందుకు మిస్యూజ్ చేస్తున్నాం, ఎందుకు కరెక్ట్గా హైలైట్ చేయలేకపోతున్నాం?
బాగా అండర్స్టాండ్ చేసి స్టూడ్ చేసుకునేది మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎక్స్పోజ్ చేయాలి దాన్ని. చెయ్యాలి సార్. నేను నా బాధ ఏంటంటే వాళ్ళు ఒకసారి మంత్రం వేసి కూర్చొని పెట్టి చేస్తే అది ఆ పవర్ ఎప్పటికీ వస్తూనే ఉంటుంది, డెవలప్మెంట్ అవుతుంది, ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కానీ ప్రాపర్గా గైడెన్స్ ఉండాలి. ఆ గైడెన్స్ అంటే ఒకే ఒక చేతిలో ఉండేది. నాకు అర్థమైందంటే మన టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కృతజ్ఞత తీసుకొని దీన్ని సేమ్ రెండో తిరుమల కానీ రెడీ చేస్తే జీవిత చరిత్రలో నిలిచిపోతాం సార్ అందరం. రాబోయే తరాలు కూడా మంచి ఫ్యూచర్ ఉంటుంది 100% సార్. ఆ దేవుడు అనేది కనబడుతుంది సార్. అది ఒక్కటే నాకు, కానీ నాకేం రాదు దాంట్లో, నాకేం వస్తుంది, నాకేం రాదు అసలు నిస్వార్థంగా కోరుకుంటుంది, స్వార్థం ఏం లేదు సార్. నాకు నా మిస్సెస్ ఉంది తహసీల్దార్, నాకున్న మా అక్క వాళ్ళు ఉన్నారు, మా డాక్టర్స్ ఉన్నారు, నాకేం అవసరం లేదు. అవసరం బాగుండాలి, ఒక ఫ్యూచర్ ఉండాలి, బెటర్ ఫ్యూచర్ ఉండాలి అనేసి మీరు కోరుకునేది. కరెక్ట్ సార్. అందరూ ఏమంటారు, ఇప్పుడు నువ్వు ఫేమస్ అయిపోతావు, నువ్వు పొలిటికల్లో జాయిన్ అవ్వంటే సారీ బాస్, నేను కానీ పొలిటికలే కావాలనుకుంటే నేను ఇన్ని సంవత్సరాలు నాకు అవసరం. నేను 10 yearsలో నేను ఎప్పటి నుంచో పొలిటీషియన్, ఇప్పుడు ఏదో ఒక మంచి పొజిషన్లో ఉండాల్సిన నేను ఎందుకు లేను. నవ్ ఐ జాయిన్ ఇంటూ ఫేమస్. నో, ఐఎమ్ నాట్ బోదర్డ్ అబౌట్ ఇట్. ఐఎమ్ బోదర్డ్ అబౌట్ నేను ఇప్పుడు పొలిటికల్లో జాయిన్ అయింది కూడా నా కోసం కాదు. the only 3 reasons: redevelop Penugonda, reconstruct Penugonda, reunion of Penugonda people. It's not, Penugonda is not oka Hindus di kaadu, oka Muslims di kaadu, inkokaldi kaadu. All is one. పవర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ అందరూ ఒకటే, అంతే. ఆ పవర్ని మనం గుర్తించాలనే నా కోరిక సార్. ఓకే, అయితే ఇప్పుడు మన మీ రిసార్ట్ గురించి, త్రిపుర రిసార్ట్ నుంచి ఇంకా మన చేశారు, ఇప్పుడు ఏం చేశారు, ఆడపిల్లలకు ఒక భవిష్యత్తు చూపించారు. ఫ్యూచర్లో ఇంకా ఏం చేయబోతున్నారు సార్, ఏం చేయాలనుకున్నారు? యాక్చువల్లీ మీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా రిసార్ట్ చేశారు, రిసార్ట్ తరఫున లేదా యాజ్ ఏ రాజకీయ నాయకుడిగా, లేదంటే ఒక వెల్ విషయర్గా, లేదా సమాజంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ దక్కా ముక్కిలు తిన్న ఒక దళిత యువకుడిగా ఏం చేయాలనుకున్నారు ఫ్యూచర్లో? సార్, ఐఎమ్ జస్ట్ ఏ వెల్ విషర్ ఫర్ గుడ్ పీపుల్. ఓకే, నా మెయిన్ కాన్సెప్ట్ ఓన్లీ వన్ థింగ్. మాకు చదువు లేదనుకో, మేము ఏ గొర్రెల కిందో ఏ ప్యాడ్ ఎత్తుక్కుంటా బతుకుండాల్సిన వాళ్ళం, లేదా మా నాన్న డ్రైవర్ అని నేను క్లీనర్గా ఉండాల్సింది, మా అక్క వాళ్ళు ఎక్కడెక్కడో ఉండేవాళ్ళు ఉండాల్సింది. మా అమ్మగారు నాన్నగారు మాకు నేర్పించింది చదువు, రైట్? చదువు. నాకున్న ఒక కూతురికన్నా చదువుతుంది పాప. నేనేంటంటే ఒక వెల్ విషర్గా ప్రతి ఒక్కరు చదవాలంటాను. నువ్వు చదువు, తర్వాత దేవుడికి వదిలే. నీకు ఉద్యోగం రాకపోయినా యూ డోంట్ హ్యావ్ టు గెట్ డిప్రెస్డ్ అబౌట్ ఇట్. కానీ నీ పిల్లలు చదువుతారు, వాళ్ళు బాగుపడతారు. చదువు ఒకటి ఇంపార్టెంట్, ఒక మంచి హెల్త్ ఇవ్వాలి సార్. ఇవి 2 అవేర్నెస్ ఇస్తే బాగుపడతారు. నేను నా ఫ్యూచర్లో ఇక్కడ నేను బతికి ఉంటే నా కోరిక 3 సార్. ఒకటి తిరుమల కావాలి, ఈ రిసార్ట్ డెవలప్ అయితే కసు గుడిచే వాడికి కూడా 20,000 శాలరీతో పెట్టుకోవాలని నా కోరిక, సుబ్రహ్మణ్యం స్వామి కోరిక. దాంతోపాటు దీస్ ఆర్ ద 3 మెయిన్ బేసిక్ కాన్సెప్ట్స్. ఈ 3 కానీ సెట్ అయినాయంటే నెక్స్ట్ ఐ హ్యావ్ టు కమ్ అప్ విత్ సమ్ కాలేజెస్ సార్. నేను ఏదో పెద్ద కాలేజీలు కడతాను, నేను నా కోరికలు లేవు. ఓన్లీ ఒక డిప్లొమా కోర్సెస్ చిన్నయ్యే, వేర్ ఒక 25,000 జీతం సంపాదించుకోవాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అంతే. వాళ్ళ మిస్సెస్ ఒక 25,000 50,000 ఉందనుకోండి ఇంట్లో, వాళ్ళు కొట్టుకోరు, వాళ్ళు అరుచుకోరు, నాకు ఇది లేదనుకోరు, నాకు అది లేదనుకోరు, చాలు. దట్ ఈస్ వాట్ సార్ ఎడ్యుకేషన్ సిస్టంలో ఐ వాంట్ టు ఎంటర్ ఇట్. చేసుకొని ఎడ్యుకేషన్ ఒక యూనివర్సిటీ కానీ ఒక చిన్న కాలేజెస్ పెట్టామంటే ఇచ్చి, నేను యాజ్ ఐ టోల్డ్ యూ రైట్, కొంచెం జీవితం చూశాను, కొంచెం చెప్తున్నాను, మొత్తం కాదు. దాంట్లో కొంచెం చూసిన దాంట్లో చదువు ఇంపార్టెంట్. చదువు లేకపోతే నువ్వేమీ చేయలేవు, ఏమీ చేయలేవు. ఇంకా రాబోయే తరాలకు కూడా కూలోళ్ళు మేస్తులు కూడా అవసరం లేదు. టెక్నాలజీ పెరిగింది కాబట్టి అన్నీ పెరిగిపోతున్నాయి సార్. ఇంకా వీళ్ళంతా ఇదైపోతాం సార్. అందుకని నా బాధ ఏంటంటే చదివి చెప్పియాలా. వీలైతే ఈ పారామెడికల్ కాలేజ్ కోర్సెస్ పెట్టామంటే వాళ్ళని నేను అబ్రాడ్కి కన్సల్టెన్స్ పెట్టి నాకున్న నెట్వర్క్ యూస్ చేసుకొని జనరేట్ చేసుకొని ఐ హ్యావ్ టు సెండ్ దెమ్ అబ్రాడ్. జాబ్ బెటర్ లైఫ్ గో స్టార్ట్ దేర్. పోండి, స్టే దేర్, ఎర్న్ మనీ, కమ్ బ్యాక్. మళ్ళీ అక్కడే ఉండొద్దు, మళ్ళీ అక్కడే ఉండకూడదు, మళ్ళీ రావాలా. నీ పక్కన ఉన్న 10 మందికి సాయం చేసి ఉండాలి, 10 మందికి సాయం చేయాలి, చాలా. అంతేగాని అక్కడే ఉండాలి, అక్కడే సెటిల్ అయిపోవాలంటే దెన్ ఐ డోంట్ సపోర్ట్ దెమ్. ఓకే, అట్లా ఇంకా మనం బతుకు పుట్టిందానికి మన భూమికి ఏం చేస్తున్నాం? తప్పది, ఖచ్చితంగా తీర్చుకోవాలా, అంతే సార్. ఓకే, ఫైనల్గా ఇక బీజేపీ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చి హ్యాట్రిక్ కొట్టారు. 10 సంవత్సరాలు చూస్తున్నట్టు గడిచిపోయాయి దాదాపు. అంటే నరేంద్ర మోడీ గారి గురించి 2 మాటలు.
అంత పెద్దోళ్ళ గురించి చెప్పేంత స్తోమత నాకు లేదు సార్. అంటే ఆయన గురించి అంటే ఆయన చేస్తున్న విజన్ కావచ్చు, కరోనా ఒక కంట్రోల్ చేసిన దాని విషయం కావచ్చు, భారతదేశంలోనే మ్యాక్సిమం మనకు ప్రపంచమంతా చూసుకున్నా కరోనా వ్యాక్సిన్ ఎవరు కనపడలేదు. అటువంటి సైంటిస్టులు మనకు ఉన్నారంటే ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. దట్ ఈస్ నాట్ ఏ స్మాల్ థింగ్ కదా సార్. సార్ ఐ విల్ టెల్ యూ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ గవర్నమెంట్స్. మోడీ గారిది కాన్సెప్ట్ అంతా బేస్ని స్టాండర్డ్ చేస్తున్నాడు. నాకు తెలిసింది నేను అర్థం చేసుకుందంటే నాకున్న బేసిక్ నాలెడ్జ్, రాజకీయ పరిజ్ఞానంతో. రాజకీయం అని చెప్పండి సార్, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్, లెట్ మీ సే లైక్ ఎడ్యుకేటెడో దెబ్బలు తిన్నాడో లేకపోతే అన్ని వ్యవస్థల్లో పనిచేసినాడో అన్నిట్లో అనుకుంటే పెడితే ఆయన బేస్ స్టాండర్డ్ చేస్తున్నాడు. ఓకే, ఇండియా బేస్ స్టాండర్డ్ చేస్తున్నాడు. ఆ బేస్ వన్ స్టాండర్డ్ అయింది అనుకోండి, వీ కెన్ ఫ్లై ఎనీవేర్. మన దారం గట్టిగా ఉందనుకోండి, గాలిపటం ఎంతనే ఎగరేయచ్చు. దారం గట్టిగా చేస్తున్నాడని నేను అనుకుంటున్నాను. మరి అది కరెక్టో రాంగో నాకు తెలియదు. బట్ హీజ్ ఎ లవ్లీ పర్సన్, వెరీ సింపుల్ గై, వెరీ హానెస్ట్ గై. రాజకీయం చేయాల్సిందే, ఎదగాలంటే రాజకీయం చేస్తారు అంత. మనం అది కామన్ థింగ్, మనం అంతా పట్టించుకునేది అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో మన నాన్న తెల్లారు లేచి రాత్రి పోయినంటే యాడికి పోయినా అనే క్వశ్చన్ మనం అడగలేము. ఇంటికి లాస్ట్కి కొంచెం మన కడుపు నింపుతున్నాడా లేదని మనకు కావాల్సిందే. సో ఐఎమ్ నాట్ పొలిటీషియన్, నాకు అంత నాలెడ్జ్ లేదు. బట్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, యాజ్ ఎన్ ఇండియన్, ఐ కెన్ సే వన్ థింగ్, హీఈస్ డూయింగ్ హిస్ బెస్ట్. ఓకే, లెట్స్ సపోర్ట్ ఇట్ అంతే. మళ్ళీ యాజ్ ఐఎమ్ టెలింగ్ అగైన్ అండ్ అగైన్, దిస్ ఈజ్ నాట్ ఎ రిలీజియన్ పార్టీ, ఇట్స్ అన్ ఇండియా పార్టీ అంతే. ఇప్పుడు వీళ్ళెవరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి ఉంటే అప్పుడేమవుతుంది, వీళ్ళు హిందువులకు సపోర్ట్ చేయాలంటే నో, అట్లా కాదు. అది ఇండియా ఇస్ ఫర్ ఎవ్రీబడి యార్. We all got have a rights and we are contributing our responsibility. అంతే సార్, అదంతా ఊరికే రాజకీయంలో ఎవరు డెవలప్మెంట్స్ వాళ్ళది. ఓకే, అయితే ఇప్పుడు బీజేపీ నాయకుడిగా పెనుగొండ నియోజకవర్గంలో మీరు ఏం చేయబోతున్నారు? ఫ్యూచర్ నేను చెప్పాను కదా సార్, నేను పొలిటీషియన్గా బీజేపీలో జాయిన్ అయినా, రేపు టీడీపీలో జాయిన్ అయినా, రేపు మళ్ళీ వైఎస్ఆర్లో జాయిన్ అయినప్పుడు నేను చెప్తున్నాను ఎగ్జాంపుల్. ఐ జాయిన్ ఇన్ టు పొలిటికల్ పార్టీ ఓన్లీ ఫర్ 3 reasons: రీడెవలప్, రీయూనియన్, రీకన్స్ట్రక్ట్. అంతే, యాజ్ ఎ వెల్ విషర్. అది ఎవరైనా కానీ నాకు వీళ్ళు ముగ్గురు కంటే సరిపోలేదు అని నేను నాకు పార్టీ వద్దంట. చేయాల్సింది చేస్తే చాలు సార్, ఏముంది. పార్టీ సమాజానికి సేవ చేయాలి, ప్రతి ఒక్కరికి మనం చేతనివ్వాలి, అంతే సార్. ఈజీ. ఓకే సార్, ఫైనల్గా ఇంకా ఈ త్రిపుర రిసార్ట్ గురించి మేము వినేదే కానీ ఇప్పుడు కలరా చూస్తున్నాం, ఇంత గతంలో వచ్చాము. టోటల్ ఇది ఎన్ని ఎకరాలు ఉంది, దీన్ని ఎంత డెవలప్మెంట్ చేయబోతుంది, ఇంకా దీంట్లో భవిష్యత్తు మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఈ త్రిపుర రిసార్ట్ గురించి? సార్ ఇది వచ్చి టోటల్ 8.54 acres, రైట్? ఓకే, దిస్ ఈజ్ ఎ రిసార్ట్ ఫర్ ఎవ్రీబడి, దిస్ ఈజ్ ఎ రిసార్ట్ ఫర్ ఆల్. ఓకే, నా మెయిన్ కాన్సెప్ట్ పోయిన శ్రీకృష్ణదేవరాయలు కోట ఒక రెప్లికాగా అవ్వాలని, ఇది ఒక డెస్టినేషన్ వెడ్డింగ్ కావాలని, మంచి మంచి విఐపి వాళ్ళందరూ రావాలని, వస్తే మన పెనుగొండ హైలైట్ అవుతుంది. డబ్బు అనేది నేను ఎట్లనే సంపాదించుకోవచ్చు సార్. కాకపోతే దేర్ ఆర్ 2 industries ఆల్ ఓవర్ ద వరల్డ్ మనకు కావాల్సింది. ఒకటి హాస్పిటల్ ఇండస్ట్రీ, అది ఏ చెట్టుకి ఎక్కినా, ఏ అడవికి వెళ్ళినా నీకు ఎక్కడో చోట ఒక చిన్న మెడికల్ ఉంటుంది, 100%. ఒక చిన్న హోటల్ ఉంటుంది. దోశలన్నా వేయని, బజ్జీలన్నా వేయని, ఇవి రెండు ఎప్పటికి ఇంపార్టెంటే. దాంట్లో ఐ పిక్డ్ అప్ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ. ఓకే, లైఫ్ లాంగ్ నిలబడుతుంది, 10 మందికి అన్నం పెడతాం, వచ్చినవాడు పోవాలా. నా మెయిన్ కాన్సెప్ట్ నేను ఎందుకు త్రిపుర రిసార్ట్ అని పెట్టానంటే సార్, త్రిపుర అంటే 3 లోకాలు అందమైన ప్లేస్ అని, అమ్మవారిది 3 అంటే 3 లోకాలకి అందమైన ప్లేస్ ఉండాలని. TRP, టీ అంటే తిరుపతి నుంచి వచ్చి రిసార్ట్ పెనుగొండలో పెట్టాడు కాన్సెప్ట్, త్రిపుర రిసార్ట్. TRP అంటే తిరుపతి నుంచి వచ్చి రిసార్ట్ పెనుగొండలో పెట్టాడు. తిరుపతి నుంచి వచ్చి రిసార్ట్ కట్టుకుంటూ పంపనూరు చూసుకుంటున్నాడు, పంపనూరు సుబ్రహ్మణ్యం స్వామి. ఇది నా 2 కాన్సెప్ట్. ఇంకోటి TRP అంటే టీ అంటే ట్రస్ట్. టీ అంటే ట్రస్ట్ సార్, టీ ఫర్ ట్రస్ట్, R ఫర్ రెస్పెక్ట్, P అంటే పీస్. ఈ 3 ఉండాలా మనం బతకాలంటే. ట్రస్ట్, రెస్పెక్ట్, పీస్ ఉండాలా, మన శాంతిగా ఉండాలా, నమ్మకం ఉండాలి. అంతే. ఇప్పుడు నీకు నాకు నమ్మకం ఉండాలా, నేను నీకు ఇచ్చే రెస్పెక్ట్ ఉండాలి, మన ఇద్దరు రిలేషన్లో పీస్ఫుల్ ఉండాలి. 100%. దట్ ఈస్ వాట్ మై మెయిన్ కాన్సెప్ట్ సార్. అందుకనే TRP అని పెట్టుకున్న. ట్రస్ట్, రెస్పెక్ట్, పీస్ ఈజ్ మై మెయిన్
మోటివ్ కాన్సెప్ట్ కూడా సార్ బాగా కుదిరింది సార్, అంతే ఆటోమేటిక్గా అది అయిపోయింది, నేను ఏదో చేసింది ఏం లేదు. అంటే దైవ సహకారం ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం గాలికి దీపం పెట్టి దేవుడే దిక్కు అంటే దేవుడు గారు ఏం చేయలేడు. ఆ సార్. దీపం పెట్టిదిగా దాన్ని గోడ కట్టి దానికి చేయాల్సిన సౌకర్యాలు చేసి దేవుడు అప్పుడు కాపాడంటే పెడతాడు. అవును సార్. సో మీరు అది కూడా మీరు చేసుకుంటున్నారు పోతున్నారు కాబట్టి మీకు కూడా దైవ ఇప్పుడు ఎక్కడో మీరు తిరుపతిలో పుట్టి ఎక్కడో పెరిగి మీరు ఆస్ట్రేలియా వెళ్ళి ఆస్ట్రేలియా మళ్ళీ పెనుగు రావాలంటే ఇదంతా అసలు తలరాతే సార్, అదే డెస్టినీ. లేకపోతే నేను మన బాబా ఫక్రీద్దీన్ గారు ఉన్నారు కదా సార్, ఈవెన్ ప్రతి ఉరుసుకి సందలు గంధం కూడా నేను ఇస్తాను సార్, నా వల్ల నేను డొనేషన్ ఇస్తాను. ఓకే. అండ్ ఐ వాంట్ టు డూ సంథింగ్ బిగ్ టు ఇట్. అది జరుగుతుంది అని నమ్మకం. ఇంకా 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 మనకంటూ ఒక వాల్యూ రావాలి సార్. నాది ఒకటే లాస్ట్ అండ్ ఫైనల్, ఐ వాంట్ టు టెల్ యూ, మనిషికి ఉండాల్సింది డబ్బు కాదు, మనిషికి ఉండాల్సింది నమ్మకం, మర్యాద. మన ఇద్దరు రిలేషన్ బాగుందంటే ఒక పీస్, ఒక బాండ్ ఫామ్ అవుతుంది. 100% రిలేషన్షిప్ కూడా 100% 100 years ఉంటుంది. అంతే సార్. ఆ క్లారిటీలో బతికామనుకోండి ఇంకా మనకి జీవితం అవసరం లేదు. అంటే కులాలు అవసరం లేదు, డబ్బులు అవసరం లేదు, ఏం ఎంతో కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పా కదా, మనం కరోనా చూపించింది ప్రతి ఒక్కరికి. డబ్బు ఉన్నా ఏం వేసి, డబ్బు ఉన్నాడు డబ్బు లేకుండా అంతా ఒకటి అయిపోయారు. అంతే కదా ఎగ్జాంపుల్ దగ్గర అంటే ఫైల్ కూడా చెప్పు. ఇప్పుడు మనకు సోను సూద్ గారు ముంబైలో దాదాపుగా అంటే 5,000 నుంచి 10,000 మందికి 5-star హోటల్లో భోజనాలు పెట్టి వాళ్ళు అక్కడే చూసుకున్నారు. వాళ్ళ కళ్ళు కూడా ఆ 5-star హోటల్ పరిసరాలకు కూడా వెళ్ళే స్థితిలో అలాంటి వాళ్ళు దేవుడు కరోనా రూపంలో అక్కడ చూపించారు కాబట్టి వాళ్ళు ఆ హోటల్లో భోజనం చేశారు. అంతే కదా సార్, అదే డెస్టినీ. అంతే కదా సార్, దట్స్ వాట్ సేమ్. మనం ఇప్పుడు కొన్ని కోట్లు సంపాదిస్తాం సార్, కోట్లు వద్దు, ఒక 20 లక్షలు మనము కార్లో పెట్టుకొని పోతున్నాను అనుకో, ఒక డ్రైవర్ నేను పెట్టుకున్నాను అనుకోండి, వాడికి తెలిస్తే వాడు నన్ను ఏం చేస్తాడో టెన్షన్ ఉంటుంది. వాడికి తెలిసి నన్ను ఏం చేస్తాడో, నన్ను అడిగి పిలుచుకోపోతాడో పోడో నమ్మకం లేదు. వాడు ఎవరికి ఫోన్ చేసినా మన అనుమానం ఎవరికి ఫోన్ చేస్తా, ఎవరికుందో పోనీ నేను వాడిని తిట్టినానంటే వాడికి నాకు మర్యాద లేదు, నేను వాడికి ట్రస్ట్ ఇవ్వాలా, రెస్పెక్ట్ ఇవ్వాలా, అప్పుడే కదా సార్ ఆ జర్నీ అనేది మూవ్ అవుతుంది. బిలీవింగ్ ఎక్కడ ఉంటుంది, బిలీవింగ్ అనేది. నువ్వు ఎన్ని కోట్లు సంపాదించిన వేస్ట్ సార్, ఈ 3 పెట్టుకుంటే లైఫ్లో లైఫ్ ఈస్ బ్యూటిఫుల్, అంతే. దట్ ఈస్ వాట్ త్రిపుర రిసార్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన సలహా సూచనలతో పాటు నిజంగా ఇంతవరకు మాకు కూడా తెలియని చాలా విషయాలు చెప్పారు. దానిలో ముఖ్యంగా ఏంటంటే మనం పెనకొండ కొండ గురించి విన్నాము, కలర్ చూసాం, కానీ మడకసిర రోడ్ నుంచి మనం చూసామంటే ఆంజనేయ స్వామి పడుకున్న ఆకారం కనిపిస్తుంది. ఐ నెవర్ హియర్ సార్ దిట్ వన్. ఫస్ట్ టైం వింటూ నాకు ఎందుకు మీరు చెప్పిన నుంచి నేను ఆ కొండకలే చూస్తున్నాను. ఎలా ఆకారం అంటే సేమ్ మీరు చెప్పే విధంగా ఎలా అంటే హెడ్ ఇటువైపు ఉంది, చేతుల్లో పెట్టుకోవడం స్వామి ఇలా లెంత్ నీట్ గా ఇట్లా పెట్టుకొని ఉంటారు అనమాట. సి ఐ టెల్ యూ వాట్, ఈ ఆర్మ్ మొత్తం దెర్ ఇస్ అ డిఫరెన్సియేషన్ ఆఫ్ ద మన హ్యాండ్ ఎలా ఉంటుందో ఆ విధంగా. కరెక్ట్ సార్. ఆర్మ్, 4 arm ఫింగర్స్ అంత నీట్ కనబడుతుంది, చెస్ట్ కానీ ఫేస్ కానీ బ్యూటిఫుల్ వ్యూస్. అదే చెప్పారు, ఇలాంటి విషయాలు చెప్పే మీ ద్వారా కూడా మాకు కొన్ని తెలుసుకున్నాం. బట్ మీ త్రిపుర రిసార్ట్ నుంచి అంటే మీరు చెప్పడం ఒకటి, సమాజానికి చెప్పడం ఏంటంటే ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సింది అంటే TRP. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ TRP? ట్రస్ట్, నమ్మకం, రెస్పెక్ట్, గౌరవం, పీస్, శాంతి, మనశ్శాంతి అంటాం. అంటే పీస్ అంటే మనం చాలామంది రిప్ అనుకుంటారు, రిప్ పీస్ అనేసి. ఆ రిప్ కాదు. పీస్ అంటే ప్రశాంతత. ప్రతి ఒక్క మనిషి కష్టపడేది, బతికేది ఒక ప్రశాంతత కోసమే, ఒక నమ్మకం కోసమే, భవిష్యత్తు బాగుండాలనుకుంది. సో తన అమూల్యమైన విషయాలతో పాటు ఎన్నో మనకు తెలియని విషయాలు కూడా మన పెనుకొండ గురించి చెప్పారు. అదేవిధంగా పెనుకొండ 2వ తిరుమల కావాలని ఆకాంక్షించారు. అదేవిధంగా పెనుకొండకు ఒక శ్రీకృష్ణదేవరాయలు వచ్చారంటే అక్కడి నుంచి ఇక్కడ రావడానికి ఆయన ఎంత శాస్త్రజ్ఞతలతో చెప్పిన, ఎంత వాస్తు చూసింటారు, పెనుకొండ ఆషామాషిగా ఎంచుకోయింటాడు. కాబట్టి దీన్ని ఇంప్రూవ్మెంట్ చేయకూడదు. అదేవిధంగా ఇక్కడ దాదాపు 120 అడుగుల విగ్రహాన్ని పెట్టాలి, ఇక్కడ విగ్రహం పెట్టి త్రిపుర రిసార్ట్లో హైవే వరకు కనిపించాలని ఆయన సంకల్పించారు. ఆ సంకల్పం త్వరలో సిద్ధి కావాలని మా స్టార్ జే మనం కోరుకుంటుంది. సార్ ఓకే, మీ అమూల్యమైన సలహాలు, సందేశాలు మాకు ఇచ్చినందుకు, మీ అమూల్యమైన సమయం మా ప్రేక్షకులతో పంచుకుందుకు మా స్టార్ జే మనం న్యూస్ నుంచి మీకు ధన్యవాదాలు చెప్తున్నాం సార్. థాంక్స్ అగైన్ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూసారా కదా, మన స్టార్ జే మనం ఫేస్ టు ఫేస్ ఎన్కౌంటర్ సీజన్ 2లో ఎన్నో అమూల్యమైన విషయాలు మన పెనుకొండ గురించి, శ్రీకృష్ణదేవరాయలు ఏలిన 2వ రాజధాని పెనుకొండ గురించి, కియా గురించి కాకుండా పెనుకొండ కొండను దూరం నుంచి చూస్తే ఆంజనేయ స్వామి ఆకారం కనబడుతున్న అమూల్యమైన విషయం కూడా మనకు గోపీనాథ్ గారు చెప్పారు. సో ఈయనైతే ఏమి సంకల్పించారు, 3 చెప్పారు: ట్రస్ట్, రెస్పెక్ట్, పీస్. అదేవిధంగా ఆయన 3 అనుకున్నారు. త్రిపుర రిసార్ట్ నుంచి ప్రతి ఒక్కరు నా త్రిపుర రిసార్ట్లు కసు ఊచేవాడికి 20,000 శాలరీ ఇవ్వాలి అని సంకల్పించారు. అదేవిధంగా డెవలప్మెంట్ కోరుకున్న చాలామంది యువకులకు ఉద్యోగాల కోసం అబ్బుడా పంపిస్తారని కూడా సంకల్పించారు. ఈయన ఏమైతే చెప్పారు, ప్రతి ఒక్కటి నిజం కావాలని, చాలామంది నిరుద్యోగ యువకులకు మంచి భవిష్యత్తు రావాలని, ఈయన ద్వారా కూడా కాకుండా చాలామంది అలా సహాయ సహకారాలు అందించాలని మా స్టార్ జే న్యూస్ కోరుకుంటుంది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్.
స్టార్ మనం న్యూస్లో వార్తలను చూస్తున్నందుకు మా ధన్యవాదాలు. ఎప్పటిలాగే మీ ఆదరామానాలు మాకుండాలని మేము కోరుకుంటూ స్టార్ మనం న్యూస్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.